నగరంలో జరుగుతున్నటువంటి కొత్త మోసాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే సైబర్ నేరగాళ్లు అటు డిజిటల్ అరెస్ట్ అంటూ కొన్ని లింకులు పంపిస్తూ కూడా మోసాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు చూసుకున్న మోసాన్ని చూసి అది కొత్తగా ఉంది. అయితే పెళ్లి చూపులు అంటే సాంప్రదాయబద్ధంగానే పెళ్లి చూపులు చేసుకుంటూ కూడా వాళ్ళకి దగ్గరవుతూ యువతులకు దగ్గరవుతూ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా శారీరకంగా దగ్గరవుతూ వాళ్ళకి లోబర్చుకున్న తర్వాత కూడా పెళ్లి పీటలకు ఎక్కే సమయంలో ఎవరైతే పెళ్లి కొడుకు ఉంటారో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లి కూతురు ఫ్యామిలీని డబ్బులు ఎక్కువగా ఇస్తేనే పెళ్లి పీటలు ఎక్కుతానంటూ కూడా మోసాలకి పాల్పడుతున్నారు. అయితే అయితే మోసాలు ఉన్నాయో అవంతా కూడా ఒక సాంప్రదాయబద్ధంగా పెళ్లి రూపంలో పెళ్లిని అడ్డు పెట్టుకొని కూడా ఈ మోసాలకి పాల్పడుతున్న పరిస్థితి. అయితే ఇలాంటి కేసులు ఈ తరహాలో టీమ్స్కి వెళ్ళడము అవి ఎక్కువగా అవ్వడం పట్ల కూడా అటు సిపి సజ్జనార్ కూడా అప్రమత్తం అవ్వాలని ఈ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఏవైతే ఈ నేరాలు ఉన్నాయో దాని పట్ల కూడా అటు యువతులు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే ఈ సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ ఏవైతే ఈ నేరాలకు పాల్పడేటువంటి సైబర్ నేరగాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా సాంప్రదాయబద్ధంగా అటు యువతి ఫ్యామిలీని కలిసి అటు ఎంగేజ్మెంట్ జరుపుకున్న తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళని లోబర్చుకొని అమ్మాయిలను ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా మన ఇద్దరం సగం భార్యాభర్తలం అంటూ కూడా యువతులను లోబర్చుకున్న తర్వాత శారీరకంగా కలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులని ఎక్కువ కట్నం ఇస్తేనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా తల్లిదండ్రులు చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా పెళ్లి ఆపేయాలన్నా పెళ్లి ఆపేస్తే తర్వాతకి ఆ బంధువులకు తెలిసిపోతుంది, బంధువులు ఏమనుకుంటారనే కారణాల చేత కూడా కొంతమంది ఎవరైతే పెళ్లి కొడుకు ఉంటాడో పెళ్లి కొడుకు అడిగిన డబ్బులు ఎన్నైతే అడుగుతాడో అన్ని ఇచ్చి కూడా పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో టీమ్స్ ని ఆశ్రయిస్తున్నారు, చాలా మంది ముందుకొస్తున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు. కానీ కొంతమంది మాత్రము బంధువులకు తెలిస్తే ఏమవుతుందో లేదంటే పెళ్లి ఆగిపోతే ఏమన్నా అనుకుంటారో అమ్మాయికి ఇబ్బంది అవుతుందనే కారణం చేత కూడా కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే పెళ్లి కొడుకు అదనపు కట్నం అడుగుతున్నారో అది కూడా ఇచ్చేసి పెళ్లిళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్పుకురావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే టీమ్స్కి వచ్చినటువంటి కేసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా విచారణ చేపడుతున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఏదైనా ఇలాంటి వాటి పట్ల అప్రమత్తం ఉండాలని ముందుగానే పెళ్లి కొడుకు ఏదైతే ఎంగేజ్మెంట్ అయినా సరే పెళ్లి కొడుకుని కలవద్దంటూ కూడా ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడినా ఎవరైనా ఇలాంటి మోసాలలో మోసపోయినప్పటికీ కూడా టీమ్స్కి కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఎక్కడా కూడా వెల్లడించమని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ తరహా ఏవైతే మోసాలు ఉన్నాయో ఈ తరహా మోసాలు కూడా సాంప్రదాయబద్ధంగా ఒక పెళ్లిని అడ్డు పెట్టుకొని యువతుల్ని టార్గెట్గా చేసుకొని కట్నం ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే వీటికి కూడా అలర్ట్ అవ్వాలని కూడా పోలీసులు ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఏవైతే సాంప్రదాయబద్ధంగా పరిచయమైన వారు కావచ్చు, పెళ్లి పీటలు ఎక్కేదాకా కూడా వాళ్ళని అబ్జర్వ్ చేయాలని, వాళ్ళతో సన్నిహితంగా ఉండొద్దంటూ కూడా ఈ ప్రకటనలో చెప్పడం జరిగింది. యువతులంతా కూడా ఎవరైతే పెళ్లి కొడుకు వస్తుంటారో వాళ్ళతో కూడా పెళ్లి అయ్యేంత వరకు కూడా వాళ్ళతో చనువుగా ఉండొద్దని, ఎలాంటి శారీరక సంబంధాలు పెట్టుకోవద్దంటూ కూడా ఈ ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇలాంటి మోసాలు అనేవి తరచూ పెరుగుతూనే వస్తున్నాయి కానీ తగ్గడం లేదు. ఇటు సైబర్ నేరాలు అదే తరచుగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పెళ్లిని అడ్డు పెట్టుకొని కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఏదైతే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. యువతలు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, యువతులు కావచ్చు, ముందుగానే ఒకవేళ పెళ్లి కొడుకు గురించి తెలిసినట్లయితే పెళ్లి ఆపేయడంలో ఎలాంటి అభ్యంతరం చూపెట్టొద్దని, ఒకవేళ తన గురించి ఇలాంటి మోసగాడని తెలిసినా సరే పెళ్లి ఆపేసిన సందర్భాలు ఉన్నప్పుడు సరే అమ్మాయిని సేవ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ మోసాలను కూడా ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎలాంటి భయాలు పడొద్దని, వాళ్ళు ఒకవేళ మోసం చేయాలని చూసి ఏదైనా అమ్మాయిని ట్రాప్ చేయాలని చూసినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్కి ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కూడా సిపి సజ్జనార్ ప్రకటనలో చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.